మూసీ పరివాహక ప్రజల ఆందోళనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నిర్వాసితులను కన్ఫ్యూజ్ చేసే విధంగా సీఎం ఒక మాట, మంత్రులు ఓ మాట, ఎమ్మెల్యేలో మరో మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన కోరారు. ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటుకుపోయింది. ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు, కానీ మార్కులు మాత్రం పెట్టారు. అంటే ఈ ప్రాంతం వలన అసలు మూసీ అనే దానికి అర్థం ఏంటి, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారో క్లారిటీ ఉండాలి. కేవలం సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా, లేదు ఏమైనా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా? అలా కలిసే అవకాశం లేదు. ఎందుకంటే సేంద్రీ మన ట్రీట్ ఆల్రెడీ ఉంది. ఆ నీళ్ళు ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది. మరి ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కాదు. ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గింది? ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్కి అవి పెడితేనేమో, లేకపోతే ఇతర కారిడార్లు కానీ, లేకపోతే వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇటువంటి పెడితే దానివలన ఇంకా కొత్త కాలుష్యం పెరిగింది. అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించింది. క్లారిటీ వాళ్ళకు ఉండొచ్చేమో కానీ జనాలకు లేదు. జనాలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంగా. ఒకవేళ ఇదేమైనా ప్రభుత్వ భూములు అంటే కాదు, ఇవి కొనుక్కున్న భూములు మీరు ఎలా తీసేస్తారు? ప్రభుత్వ భూములుగా ఏదైనా ఉన్న వాటిని కూడా ఆల్రెడీ 15